నెల్లూరు జిల్లా కనపర్తిపాడులోని వీపీఆర్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛని, ఐక్యతా భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. భావి భారత నిర్మాణంలో విద్యార్థులది కీలక పాత్రని, అందరూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 80 సంవత్సరాల మన స్వాతంత్ర దినోత్సవం ఎందరో త్యాగమూర్తుల కానుక ఇది. ఈరోజు మనం భారతదేశంలో 140 కోట్ల భారతీయులు స్వతంత్రంగా ఉన్నాము అంటే మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, కానీ మనమందరం కూడా భారతీయులము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ భారతదేశ నిర్మాణంలో ఇది అత్యంత పవిత్రమైన స్థానం. కాబోయే భారత పౌరులు మీరంతా ఈ భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, అది భారతదేశ నిర్మాణమే. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటండి, అది భారతదేశ నిర్మాణమే. క్రమశిక్షణతో ఉండండి, అది భారతదేశ నిర్మాణమే. ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపు మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, అది కూడా భారతదేశ నిర్మాణమే. ఇలా మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని కూడా ఈ దేశ నిర్మాణము, ఈ దేశం మీ భవిష్యత్తు అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పి